అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఓల్డ్ బోయినపల్లి డివిజన్ పరిధిలోని హెచ్సిఎల్ పార్క్, ఆర్ఆర్ నగర్, శ్రీ ముద్దం నరసింహ యాదవ్ స్వగృహం, పివి ఎన్క్లేవ్ కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన యోగా కార్యక్రమాల్లో ఓల్డ్ బోయినపల్లి మాజీ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగా అనేది శారీరక, మానసిక ఆరోగ్యానికి మూలాధారమని పేర్కొన్నారు. ప్రస్తుత వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ యోగాను తమ దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. యోగా ద్వారా ఒత్తిడి తగ్గి మనసుకు ప్రశాంతత లభిస్తుందని ఆయన తెలిపారు. అనంతరం పలు కాలనీ వాసులు యోగాలో పాల్గొన్నారు. ముద్దం నరసింహ యాదవ్ సాల్వతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో యోగా గురువులు లక్ష్మణ్, రాజయ్య, మెరుగు మల్లికార్జున్, సంజీవ్ రాయుడు, కిరణ్ కుమార్ గౌడ్, లింగన్న, ఎడ్ల ప్రభాకర్, సంతోష్ శర్మ, మహేష్ శర్మ, సిద్దిరామ్ రెడ్డి, సీను ముదిరాజ్, భరత్, ప్రమోద్, చందులాల్, చారి, హరి, నారాయణ, శ్రీకాంత్, రత్నాకర్ రెడ్డి, బండి శ్రీను, విజయ్ కుమార్, అలాగే భారత్ ఫిట్నెస్ హబ్ సభ్యులు సుధాకర్ రావు, సూర్యప్రకాష్, రాజలింగం, ప్రేమరాజ్, శేషగిరిరావు, శ్యామ్ సుందర్, బాలారాజ్, జంగయ్య, సూర్యనారాయణ, రాధారాణి కుటుంబ సభ్యులు అశోక్, రాంబాబు, శోభన్ బాబు, హరిబాబు, సంతోష్, అరుణ తదితరులు పాల్గొన్నారు. లోపలికి బయటికి 1 2 3 4 5 ఏం లేదు. లెఫ్ట్ లెగ్ ఎక్కి తీసుకుంటారు, లెఫ్ట్ లెగ్ ఉంటుంది. రైట్ పర్వతాసన్, అష్టాంగాసన్, భుజంగాసన్, పునః పర్వతాసన్. చిన్నప్పుడు లాభ కూడా లేదు, మనకు చొక్కా కూడా లేదు, ఏమి లేదు, బంగ్లా లేదు, కారు లేదు. అప్పుడు హ్యాపీగా ఉన్నాం. ఇప్పుడు బంగ్లాలు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, పిల్లల కొద్ది బంగారం ఉన్నది. అంత హ్యాపీగా ఉన్నారా ఎవరైనా చెప్పండి. చేతులు ముద్రలో ఉంచండి. జ్ఞానముద్ర, కొట్టల వేలు, చూపుడు వేలు, రెండు జంతువులు జ్ఞానముద్ర అంటాం దీన్ని. చెప్పండి సార్. చదువుతో వచ్చేది వేరే నాలెడ్జ్, మన పుట్టుకతో వచ్చేది ప్రపంచ జ్ఞానం. కాబట్టి దట్ ఈజ్ ఇంపార్టెంట్. మన సక్సెస్ఫుల్ జీవితంలో కావాలంటే మనకు లౌకికం అనేది కావాలి, ప్రపంచ జ్ఞానం అనేది కావాలి. అయితే మరొకసారి ఈరోజు ఈ ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా మరొకసారి మనస్ఫూర్తిగా మీకు అభినందనలు, శుభాకాంక్షలు. అయితే ఈరోజు మనము యోగా కార్యక్రమాన్ని మొదలుపెట్టుకుంటున్నాం. యోగా కార్యక్రమాన్ని మొదలుపెట్టుకునే ముందట యోగా అంటే ఏంటి, యోగా వల్ల కలిగే ఫలితాలు ఏంటి, అసలు ఎందుకు యోగా చేయాలా, దీనివల్ల ఏంటి బెనిఫిట్ అనేది వివరంగా మనం తెలుసుకుంటే దానిపైన మనకు విశ్వాసం పెరిగితే దాన్ని మనం ఆచరిస్తాము, మన ఆరోగ్యాన్ని బాగు చేసుకుంటాం. అయితే ఇవాళ మీ అందరికీ ఒకసారి అడుగుతున్న ప్రశ్న ఏమడుగుతున్నా అంటే, ప్రతి మనిషి కోరుకునేది అల్టిమేట్గా ఏం కావాలని కోరుకుంటారు చెప్పండి. ఆరోగ్యమా, ఆనందమా? ఆనందమే. అల్టిమేట్గా కావాల్సింది ఏంటిది? హ్యాపీనెస్. ఆనందం ఎప్పుడు వస్తుంది? నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే ఆనందం వస్తుంది. కాబట్టి ఈ ఆరోగ్యం, ఆనందం అనేది పక్కనే ఉంటాయి నాన్న. నువ్వు కోట్లు సంపాదించినా, ప్రైమ్ మినిస్టర్ అయినా, నువ్వు ఎన్ని పొజిషన్స్ సంపాదించినా కూడా అల్టిమేట్గా మనిషి కోరుకునేది హ్యాపీనెస్. హ్యాపీనెస్ కావాలంటే ఆనందం కావాలి. ఈ రెండు ఉంటేనే నీకు అన్నీ ఉంటాయి. ఈ రెండు లేకుండా ఈరోజు వరల్డ్ యోగా దినం సందర్భంగా ఇక్కడ చాలామంది మా లక్ష్మణ్ సారు, మా కిరణ్ గౌడ్ అన్న గురువుల మధ్యలో ఈ యోగా శురు చేయడం జరిగింది. గత 12 సంవత్సరాల సంది ఈ ప్రాంతం అంతా కూడా మా కిరణ్ భాయ్, ఆ సార్ అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ఇది
చాలా యోగా అనేది చాలా అవసరము. ప్రతి ఒక్క మనిషికి ఆరోగ్యం బాగుండాలంటే యోగాలో ఇప్పుడు అన్ని ఆసనాలు చూపించారు. మనిషికి బీపీ కానీ షుగర్ కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా వీళ్ళే ప్రత్యేక డాక్టర్ లెక్క మనసు పెట్టి ఒక గంట సేపు యోగా చేసినట్టయితే ఇలా 40-50 ఏళ్ళ బతులు 80 ఏళ్ళ దాకా కూడా బతుకు అవకాశాలు ఉంటాయి. కాబట్టి తప్పకుండా అందరం కూడా యోగా మీద దృష్టి పెట్టి పొద్దున్నే లేచి ఆరోగ్యం బాగుండాలంటే ఒక 1 అవర్ యోగా చేసినట్టయితే చాలా బాగుంటుందని చెప్పడం జరుగుతుంది. దాంట్లో ఇక్కడ మా కిరణ్ భాయ్ గిట్ట ఎంతమందికైనా కానీ చెప్పడానికి రెడీ ఉన్నాడు. వేరే 2-3 జాగాల్లో కూడా ఒక ఏరియా చూసి అంతా కూడా ఒక 200-300 మంది హాల్లో కూడా మాట్లాడుతున్నాము. అక్కడ డైలీ కూడా యోగా చెప్పడానికి మేము పూర్తి సహకారం ఉంటాయని చెప్పడం జరుగుతుంది. ఎవరైనా సందర్భంగా అందరూ కూడా చేయాలని నా ఒక మనవి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు, నమస్కారం. అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు చేసిన వీరి పేరు ముద్దం నరసింహ యాదవ్ గారికి ప్రత్యేక అభినందనలు. ఎందుకంటే యోగా చేయడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. వారు ఆ అనుభూతితోనే అందరికీ అందజేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేసి అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని ఏర్పాటు చేశారు. దానికి సంతోషకరము. ప్రతిరోజు యోగా చేస్తే ఆరోగ్యము ఉంటుంది. అందువల్ల ప్రతిరోజు అందరూ ఆ యోగా చేయాలని నా కోరిక. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం లేకపోతే ఎన్ని ఉన్నా ఉపయోగం లేదు. మనిషి జీవించడానికి అవసరమైనది ఆరోగ్యం. ఆరోగ్యంగా ఉండి కాళ్ళు చేతులు శరీరం బాగుంటేనే ఏమైనా చేయగలము. లేదంటే మనము ఏమి చేయలేము. నీరసంగా ఉంటూ ఏమి చేయలేము. కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యము. ఆరోగ్యం కొరకు యోగా చేయండి, ఆనందంగా ఉండండి, ఆరోగ్యంగా జీవించండి.